వెలుగై నడిపించినావా, అగాధ జలములలోనా మార్గము చూపించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, నీ ప్రజలను పోషించినావా, ప్రజలను పోషించినావా. స్తుతించి కీర్తించి గణపరచును నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరచును నా యేసయ్యా. నీవే నా ఆరాధనా యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా జీవిత ఆనందమయ్యా, నీవే నా ఆనందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతులు నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతులు నా యేసయ్యా. స్తోత్రం. యేసయ్యకే మహిమ. ఆమేన్. చప్పట్లు ఉద్యోగం కొట్టాలి, అందరూ కలిపి కొట్టాలి. అగ్నిగుండములోండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు, అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు, ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు, ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు, నీ ప్రజలను రక్షించినావు, నీ ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి గణపరతులు నా యేసయ్యా, స్తుతించి కీర్తించి గణపరతులు నా యేసయ్యా. ఆరాధనా యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆనందమయ్యా, నీవే నా జీవిత
రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా అనుదినము మాతో నీవుండి మమ్మును నడిపించు దేవా మమ్ము కరముకు నడిపించు దేవా నాకు కరముకు నడిపించు దేవా కరము నడిపించు దేవా పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే అనుక్షణము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా అనుదినము మాతో నీవుండి మమ్ము నడిపించు దేవా మమ్ము కరముకు నడిపించు దేవా మమ్ము కరముకు నడిపించు దేవా స్తుతించి కీర్తించి నిలబడతును నా యేసయ్యా స్తుతించి కీర్తించి నిలబడతును నా యేసయ్యా నీవే ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆనందమయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవితమనందమయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవితమనందమయ్యా నీవే నా ఆనందమయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవితమనందమయ్యా నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతిపాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆనందమయ్యా నీవే నా జీవితమనందమయ్యా నీవే నా జీవితమనందమయ్యా నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా నమో నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము యేసయ్యా ఆరాధన నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన అవును ప్రభువా నీకే అతిశయము నీవే నేనే ఆరాధిస్తుండగా నాయనా నీ ఆత్మతో నింపు దేవా నీ సన్నిధితో నింపు మా ప్రభువా నీవే నీవే ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా స్తుతి పాత్రుడా నీవే నీవే మా ఆరాధన అవును తండ్రి ఆరాధన ఆరాధనకు యోగ్యుడము నాయనా నిన్నే స్తుతిస్తుండగా నిన్నే ఆరాధిస్తుండగా నిన్నే ఘనపరుస్తూ ఉండగా నా ప్రభువా ఘనమైన నీ కార్యాలు మా పట్ల జరిగించువాడు అద్భుతాలు చేయు
అడిగిన వెంటనే అద్భుతాలు చేయువాడవు నాయనా, ఆశ్చర్య కార్యాలు చేయువాడవు నాయనా, కృప చూపించువాడవు నాయనా, నీ మహిమతో నింపువాడవు నాయనా, అద్భుతాలు చేయువాడవు. యేసు నామములో నా తండ్రి ప్రతి విధమైన సమస్యల నుండి విడుదల కలుగును గాక, సమస్యల నుండి విడుదల కలుగును గాక, ప్రతి వ్యాధి రోగ బాధలను యేసు నామములో లయమైపోవును గాక, ప్రతి విధమైన బలహీనతలు స్వస్థపరచబడును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక. కృప దయచేయడాయన, అటువంటి కృపలో నడిపించు తండ్రి. శాంతి సమాధానాలతో నింపు దేవా, ఆయుర ఆరోగ్యాలతో నింపే దేవుడము, ఆశీర్వాదాలతో నింపే దేవుడము, సమృద్ధిని కలుగు చేయువాడము. క్రీస్తు మహిమలో ఉన్న ఐశ్వర్యము చొప్పున తండ్రి ప్రతి ఒక్కరిని క్రీస్తు మార్గంలో నడిపించువాడవు నాయన. అయ్యా నీ కృపలో నడిపించు నాయన, నీ కృపలో నడిపించు నాయన, నీ సన్నిధిలో నడిపించు దేవా, నీ ఆత్మ కార్యాలతో నింపండి నా ప్రభువా. ఘనమైన నీ కార్యాలు ఒక్కొక్కరి పట్ల మీరు కార్యాలు జరిగించి కృప చూపించు నాయన. మహిమగల కార్యాలతో నింపండి, అద్భుతమైన కార్యాలతో నింపండి, ఆశ్చర్యమైన నీ కార్యాలతో నింపండి. ఘనమైన నీ పాత్రగా, ఘనమైన నీ పాత్రగా ఆశీర్వదించు, ఆశీర్వదించు దేవా, అభిషేకించుము దేవా. నీ ఆత్మతో నింపి నడిపించి బలపరచమని అడుగుతా, ఘనమైన నీ కార్యాలు జరిగించమని అడుగుతున్నా. నీ కృప చూపించి నడిపించి పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సహాయము దయచి, సహాయము దయచారు. నీ కనికరముతో నింపుదేవా, నీ కనికరముతో నింపండి నాయన. మా పక్షములో ఉన్నవాడా, మాకు తోడుగా ఉన్నవాడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా.
లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 కాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి, నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి, నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యము ఎన్నో చేసి, నీ పాత్రగా నన్ను, ఆశ్చర్య కార్యము ఎన్నో చేసి, నీ పాత్రగా నన్ను నిలిచావయ్యా, ఏ కార్యములు ఎన్నో చేసి, నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 మనసారా యేసయ్యా 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 యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మనసారా పాడదామా? యేసయ్యా అందరూ యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. అవును యేసయ్యా, నీ పాత్రగా నన్ను మలిచావు యేసయ్యా. నీ పాత్రగా నన్ను ఒక మంచి పనికొచ్చే పాత్రగా నన్ను నీ సేవలో నీ పరిచర్యలో మలిచినందుకు నీకు వందనాలు యేసయ్యా. తండ్రి, నీ పాత్రగా నన్ను మలిచిన దేవా, నన్ను అభిషేకించి వాడుకునండి నాయన. నీ ఘనమైన నీ పాత్రగా నన్ను వాడుకుని కృప చూపించి నీ మహిమతో నీ మేలుతో నన్ను నింపి దీవించి ఆశీర్వదించి అభిషేకించి ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నీ నామమున తండ్రి అట్టి స్థితిలో మమ్మలను స్థిరపరిచి అయ్యా నీలో నిలిచే భాగ్యం మాకు అనుగ్రహించి అయ్యా అనేకులకు సాక్ష్యముగా సాక్షాధారముగా మమ్మల్ని నిలబెట్టిన ఆయన అట్టి పాత్రగా మమ్మలను మలిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. నశించే ఆత్మలను రక్షించుటకు నాయన ఏర్పరచుకున్న దేవా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు చక్కటి వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మరొక ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో దేవాది దేవుని ఆరాధించుటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఇట్టి కృపను బట్టి ఇట్టి మహిమను బట్టి దేవాది దేవునికి మహిమాధీనత ప్రభావము చెందును గాక. హల్లెలూయా. మంచిది.
ఇక ఈ వారం పోతే ఇక వచ్చే వారం ఫస్ట్ సండే 7 రోజులు ఉపవాస ప్రార్థన, ఫస్ట్ సండే ప్రభు బల్ల ఆరాధన. ఇక ప్రభు బల్ల ఆరాధన తర్వాత ఫస్ట్ వీక్ స్కూల్స్ ఓపెనింగ్స్. వాటన్నిటి కొరకు మరి ఇక ఈ వారంలో ఉపవాస కుటుంబంలో ప్రభు సన్నిధిలో స్కూల్స్లో జాయిన్ అవ్వడానికి, కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి, ఇక అన్ని విధాలుగా చాలా అవసరతలతో కూడిన జూన్ నెలలోనికి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ చివరి వారంలో ఉపవాస కూటములోనే ప్రభు సన్నిధిలో మనం అత్యధికంగా మొదలుపెట్టుకొని ప్రభు సన్నిధిలో ఆనందంతో సంతోషంతో దేవాది దేవుని సన్నిధిలో ఎక్కువగా మనం కనిపెట్టుకొని మరి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాము, ముందుకు కొనసాగుదామని ప్రభు పెట్టని అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం. మరి గడిచిన వారం అంతా దేవుడు తన రెక్కల నీళ్ళను భద్రపరిచి ప్రతి ప్రయాణం అంతట్లో దేవుడు క్షేమంగా నడిపించి అన్ని విధాలుగా కాచి కాపాడిన దేవాతి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావము చెందును కాక. హల్లెలూయా. ఈసారి 2 చేతులు ఎత్తి అందరూ కూడా బిగ్గరగా 3 సార్లు చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా. చాలా సంతోషం. ప్రభువు చేసిన కార్యాలను బట్టి అన్ని విధాలుగా మన పట్ల కృప చూపించి నడిపించిన దేవాది దేవునికి ఎంతగానో మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. చిన్న సాక్ష్యం త్వరగా మీ తల్లిదండ్రులకి నా వందనాలు, సంఘ బిడ్డలందరికీ, నా సహోదరులందరికీ ఇంటి వందనాలు. నేనైతే ప్రయాణం 6వ తారీఖుని 7వ తారీఖుని దిగాను. ఇంట్లో ఒక 6 రోజులు కూడా ఉంటూ వచ్చేద్దాం. నేను ఉంటాకే ఏం కాదు, నా సంఘం నా ప్రార్థన ఉండదని నేను అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టేసుకున్నారండి జనం అంతా. ఎక్కడికి 4-5 చూసినట్టు ఇంకా పట్టుకొని కుదురు రానివ్వట్లేదండి. అక్కడ కూడా ప్రార్థనలు ఉన్నాయి. ఇక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, రేపు భోజనాల ప్రార్థన, ఇంక వెళ్ళిన నుంచి ప్రార్థనలే. వెళ్ళినోళ్ళు అందరూ ఇంకా అయిపోయి ఎక్కడున్నారు, ఎప్పుడు వచ్చారు కుట్టుకుంటే ఇవన్నీ ఉన్నాయి కదా అది ఇది అంటున్నారు. అమ్మ నేను పట్టుకుంటున్నామ్మా, మాకు సంఘం ఉంది, మా సేవకులు, భగవాన్ సేవకులు, నేను ఉద్యోగంగా సాగుతున్నాను. నేను ఇక్కడ ఎన్ని తప్పిపోయి నాకు ఇక్కడ మర్చిపోయి అన్నీ నాకు చాలా అద్భుతమైన సేవకులు నా సంఘం దొరికింది. నా వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే తినేవారు మాట ఇలాగా నేను అడిగిదాన్ని, నేను ప్రార్థన చేశారా, వెళ్ళారా, వచ్చారా అని అడిగిదాన్ని. నాకు అక్కడ ఆరాటం ఎక్కువ. అయితే ఎక్కడ ఉన్నప్పుడు అంతే, అక్కడ ఉన్నప్పుడు అంతే. అయితే అలాగన్నారు. అయితే ముందు ఉండన్నారు. నేను ఉండదమ్మని వచ్చేసాను. పప్పు ఏం చేసినట్టు పుల్లిగా బస్సు టికెట్ అడిగితే 18 మన సోమవారం నుంచి చేద్దాం అనుకున్నాను. 1800 అన్నాడు. 1807 ట్రైన్ శుక్రవారం తీసుకోమన్నారు. శుక్రవారం వద్దు నేను ఉండను, బుధవారం వెళ్ళిపోతానని బయలుదేరితే మళ్ళీ ఆ రోజు దొరకలేదు. శుక్రవారం ఎక్కడెక్కడ తిప్పి తీసుకెళ్తానండి. వద్దులే కానీ శుక్రవారం దాకా ఓపిక పెట్టండి, మా అబ్బాయి టికెట్ తీసుకెళ్ళి వచ్చేసాను. నేను గొప్ప కార్యం చేసి వెళ్ళేటప్పుడు రాకపోతే నేను అన్నాను వెళ్ళిపోతా మబ్బు నేను లేకుండా క్షేమంగా తోడుకొచ్చిన క్షేమంగా నా గృహానికి చేర్చి నా ఇంటికి చేర్చి ప్రభు మళ్ళీ నా సంఘంగా నేను చేరుకోవాలని ప్రార్థించాను. అలాగే వాతావరణం స్వాతంత్ర సమస్తంలో స్వాతంత్రంలో పెట్టాడు దేవుడు. నా కోసం అందరూ ప్రార్థన చేశాడు. నేను ఇచ్చిన తీర్చలేను. అక్కడ కూడా నా ఇంటి విషయంలో అయితే నేను దారి విషయంలో కొన్ని గొడవలు అవుతాయి అంటున్నారంటే ఓటు దర్శనం అయిన తర్వాత ఓట్లు కూడా మా ఓట్లు తీసి ఇచ్చేసారు. అలాగని ఇవ్వనమ్మా మీ ఓట్లు పట్టుకొచ్చి ఇచ్చేసారు. అసలు ఊరు వెళ్ళలేదు మేము, మా సొంత ఊర్లోనే మేము ఓట్లు వేసేసాం. ఆయనకు అద్భుతంగా అందరూ కూడా మా అబ్బాయి కూడా నన్ను సైకిల్ సంపించుకున్నాడు.
అన్ని కూడా కార్యక్రమాలు అక్కడ కూడా బాగున్నాయి, అన్ని రకాలుగా చేశాడు. ఎన్ని ఉన్నాయి ఎన్ని చేసినా ఇక్కడే ఉంటాను నేను ఈ ఊళ్ళోనే. ఇక అక్కడికి వెళ్ళేది పరిస్థితి లేదు. ఏమో శాస జీవితం, నాకు ఈ జీవితం ఎక్కడ గడుపుతాడో దేవుడికి తెలియదు. నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంటి స్థలం విషయంలో గొడవలు లేకుండా ఏమి లేకుండా మార్పు సిద్ధపరిచి మనకు ప్రార్థించేలాగా దాని సమస్యను తీర్చబడినాక 7 రోజులు ఉపవాస ప్రార్థన మీరందరూ నా కోసం ప్రార్థన చేయమని కోరుకున్నాను. దైవజనులు కూడా దయచేసి నాకు ఇప్పుడు ప్రార్థన చేశారు. ఆయన చెప్పారు ఒకసారి నాకు, అమ్మ ఇల్లు అమ్ముడైపోవాలనంటే ఇల్లు అమ్మడం కాదు, దారి నిండి నాకు సహాయం చేయదండి అన్నారు. అప్పుడు నాకు వెలుగు కలిగిందన్నమాట. దారి విషయంలో ప్రార్థన ఆయన చేసిన దానికంటే పట్టించుకుందాం కాదు. దారి లేదు ఎవరు కొంటారు, అవును కదా ప్రభా, దారి లేదా ఆడకపోతే ఎవరు కొంటారు, దారైనా ఆడైనా ఉండాలి కదా ప్రభా అని వెలుగు కలిగి అప్పగించి దారి విషయంలో ప్రార్థన చేసినప్పుడు మీరందరూ ప్రార్థన చేసినప్పుడు మార్గం సరళం చేశాడు. దేవుడు ఎంతో కృప చూపించాడు. ఇంకా కొంచెం గొడవలు ఉన్నాయంటే గొడవలన్నీ తీరిపోయినాక నా కోసం ప్రార్థన చేయడం మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా దేవుడు నాకు సంఘంలో నాకు ఎదిగి ఫలించేలాగా ఆత్మగా నేను కూడా ఒకరికి సహాయపడేలాగా ఓ పనిముట్టుగా ఓ పాత్రగా వాడపడాలని ఆశపడుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం చేయబోతుంది. అలా ఉండమని అబద్ధాలు దేవుడు ఇల్లు అమ్మాలనుకున్న ఆశ, కానీ అమ్మడం ఎందుకులే, దేవుడే ద్వారం తెరిచి అమ్మకుండా చక్కగా మరి మార్గం లేదనుకున్న దానికి మార్గాన్ని తెరిచి దేవుడు చక్కగా మార్గాన్ని ఇచ్చి వాళ్ళ ఇంటిని వారు సొంత ఇంటిని అమ్మకుండా జాగ్రత్తగా కాపాడుకునేటట్లుగా కృప చూపించిన దేవాతి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. మంచిది. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మనం ఏదైతే పలుకుతామో, మనం ఏదైతే ఆశించి అడుగుతామో, అడిగిన వెంటనే దేవుడు మన పక్షమున ఉండి కార్యములు చేసే గొప్ప దేవుడు. అట్టి గొప్ప దేవుని కలిగి ఉన్న మన జీవితాలు ఎంతో ధన్యకరమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, అటువంటి ఘనమైన కార్యాలు దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు. కానీ మనం ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా మనము నిలబడాలి. ఎప్పుడు కూడా పిరిగితనంగా భయపడుతూ, ఎప్పుడు కూడా అవిశ్వాసపు ఆలోచనలు, అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు ఆలోచనలు మన దగ్గరికి రానివ్వకుండా విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు, అందుకే చూడండి దేవుని వాక్యం ఏమంటుందంటే, కొనసాగించుచున్న యేసు వైపు చూచుచు గురి యొద్దకే మనము పరిగెత్తాలి. అటువంటి సాక్ష్యము, అటువంటి చక్కటి సాక్ష్య జీవితం మనకున్నట్లయితే మన జీవితంలో ప్రభు దగ్గర మనం ఆశించినవన్నీ ప్రభు మన పట్ల నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటాడు. మన జీవితాలు ఎంతో మరి ధన్యకరమైన జీవితాలుగా దేవుడు మార్చగలిగినటువంటి దేవుడు. అటువంటి సాక్ష్యం కలిగిన జీవితంగా మనం నిలబెట్టుకుంటా ఉంటే మన జీవితం, మన యొక్క సాక్ష్య జీవితం అనేది మనం ఎంతో జాగ్రత్తగా మనం కాపాడుకోవచ్చు అని ప్రభుపేట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా శ్రద్ధగా చక్కగా దేవుని మాటలు ఆలకించుదాం. ఎవరు కూడా అటు ఇటు దృష్టి మళ్ళించకండి. చక్కగా దేవుని యందు మరి ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించి మరి ఆయనలోనే మనం నిలిచి ఉండేటట్లుగా, స్థిరంగా నిలబడేటట్లుగా దేవుడే వాక్యమే మనల్ని స్థిరపరిచేది కదా. కాబట్టి వాక్యములు స్థిరంగా నిలబడేటట్లుగా ఆ వాక్యం మనం అర్థం చేసుకున్నప్పుడు వాక్యమై ఉన్న దేవుడు ఏం చేస్తాడు? మనల్ని సరిచేస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. మన జీవితాలను ఆయన యొక్క నిత్యరాజ్యంలోనికి నడిపిస్తాడు. అందుకే వాక్యము చాలా జాగ్రత్తగా మనము ఆలకించాలి. వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. మనం ఏది చేయకూడదో వాటిని జాగ్రత్త పరిచేది, క్రమపరిచేది దేవుని వాక్యం. ఏదైతే మనము మన జీవితాలు సరైన స్థితిలో లేవో, మనము మన ఇష్టానుసారంగా మనం నడుస్తున్నామో, ఆ ఇష్టానుసారంగా నడిచే మన జీవితాలలో నిజంగా మనకి కొన్నిసార్లు మనము గ్రహించలేనటువంటి ఆ పరిస్థితిలో మనం ముందుకు వెళ్ళినప్పుడు
నిజంగా దేవుని వాక్యమే మనల్ని సరిచేస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంట మన హృదయంలో దానిని ఉంచుకోవాలంట, స్థిరపరచుకోవాలంట. వాక్యం మనలో ఉంటే మనల్ని ఎప్పుడు కూడా మనల్ని భద్రపరుస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది, మనల్ని రోడ్డు కూడా దాటిపిస్తుంది. హల్లెలూయా. తెలుసా మీకు, మొన్న ఒక చిన్న కోతి ఏం చేసింది, రోడ్డు అవతల పక్కన ఉన్నది, రోడ్డు అవతల పక్క నుంచి అవతలకి పరిగెత్తుతా ఉన్నది, రోడ్డు క్రాస్ చేస్తుంది. దానికి ఏం తెలుసు, హైవే రోడ్డు మీద స్పీడ్గా వెళ్తే వస్తే అని తెలుసా. కానీ అదేం చేసింది, అది వెళ్ళే స్పీడ్లోనే అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో సడన్గా అక్కడ నుంచి ఒక బైక్ వాడు వస్తున్నాడు. ఒక బైక్ అతను వస్తూ అతను మెల్లగా దాన్ని తప్పించుకొని వెళ్ళిపోగలిగాడు. కానీ అక్కడ నుంచి దాని వెనక ఒక ఆటో వస్తుంది, ప్యాసింజర్ ఆటో. ఆ ఆటో ఏమైపోయింది తెలుసా, ఆ కోతి అలా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఆ కోతి దాని దగ్గరికి, ఆటో దగ్గరికి రాగానే ఆటో దగ్గర నుంచి అట్లా ఒక్కసారిగా అది ఆగింది, పక్కకి తిరిగి పక్కకి తప్పించుకొని వెళ్ళిపోయింది. కానీ ఆటో వాడు ఏం చేశాడు తెలుసా, సడన్గా బ్రేక్ కొట్టాడు. ఆ బ్రేక్ కొడితే 3 పల్టీలు కొట్టింది. అందులో ఉన్న వాళ్ళలో చాలా మంది కింద పడిపోయి అక్కడికక్కడ దెబ్బలు తగిలిపోయి ఒక్క వ్యక్తి చనిపోయాడు. చూసారు ఎంత ఘోరమైనటువంటి విచారం తెలుసా, భయంకరమైన పరిస్థితి. ఇది సడన్గా, అంటే కొన్ని వార్తలు చూడగలుగుతాం, కొన్ని వార్తలు చూడలేము. కానీ కొన్ని లైవ్గా కొన్ని వీడియోలలో చూస్తాం, కొన్ని చూడలేము. ఈ యాక్సిడెంట్ అయినది మీరు చూడవచ్చు. ఈరోజు నిన్న పొద్దున కూడా బ్రేకింగ్ న్యూస్ అనే దాంట్లో ఇస్తాడు. వచ్చిన దాంట్లో చూస్తే అక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా ఆ యాక్సిడెంట్ అయిన దగ్గరనే ఒక సీసీ కెమెరా ఉన్నదంట. ఆ షాప్ ముందు సీసీ కెమెరా ఉంటే ఆ షాప్ ముందు ఉన్న సీసీ కెమెరాలో కరెక్ట్గా యాక్సిడెంట్ స్థలం మాత్రమే పడింది. ఆ కోతి పరిగెత్తుకుంటూ వెళ్ళడము, ఆటో వచ్చేసి బ్రేక్ కొట్టడం, ఆ కంట్రోల్ చేయకపోవడము, ఆ ఆటో పల్టీలు కొట్టడము, అంత దూరం పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అందులో ఉన్న వాళ్ళు అక్కడొకరు పడిపోయారు. ఎవరికో ఒకరికి బలమైన దెబ్బ తగిలి అయినప్పుడు చనిపోయారు. అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే దేవుని యందు మనము ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండాలి. ఆయన మనలో నిలిచి ఉంటాడు. చూద్దామా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. వాక్యమైన దేవుడు మనల్ని ఎంత చక్కగా నడిపిస్తున్నాడో చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం అందరం కూడా. మరియు అతడు పోతపనితో ఒక సముద్రము చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. అది 5 మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. దాని పై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను. అది పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోత పోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కును, 3 పడమ దిక్కును, 3 దక్షిణ దిక్కును, 3 తూర్పు దిక్కును చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగమన్నీ లోపలి తట్టు త్రిప్పబడి ఉండెను. అది బెత్తడు దళసరిగలదై ఉండెను. దాని పై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పము వంటి పని కలిగి ఉండెను. అది 9 గిరిస్సుల పట్టును. మంచిది. ఇక్కడ చూద్దాం, అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇంత చక్కగా ఒక దేవాలయాన్ని నిర్మించడం. దేవాలయం విషయంలో అనగా మనం అందరం కూడా చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన దేహమే దేవుని ఆలయం కదా. అలాగా ఈ విధంగా మనం గమనిస్తే ఇక్కడ చాలా చక్కటి విషయాలు చెప్తూ ఉన్నాడు. ఒక మందిరం కట్టడానికి సొలొమోను, రాజు అయినటువంటి సొలొమోను యెహోవా మందిరాన్ని కట్టించడానికి ఎన్నో రకాలుగా ఎన్నో ప్లాన్స్ వేసి తనకు ఆనాడు
ఆయననే ఒక గొప్ప ఇంజనీర్గా, ఆయనే ఒక గొప్ప కట్టడానికి ఒక మంచి ఉద్దేశాలతో, తీర్మానాలతో, ఒక మంచి ఆలోచన కలిగి దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున అటువంటి మందిరాన్ని కట్టడానికి దేవుడు ఎంతో కృప చూపించి ఉన్నాడు. చూడండి, ఆ గొప్ప ఆవరణం, ఆ గొప్ప మందిరం విషయంలో చూసినట్లయితే మరి ఎంతో చక్కగా రాళ్లతో చెక్కబడినవి, తర్వాత కర్రలు కూడా ఎంతో చక్కగా, అది ఎక్కువ శాతం అక్కడ తెచ్చింది వాడింది కూడా దేవదారు రాణులు అని అంటాడు. మొదటి రాజుల గ్రంథంలోనే రాస్తాడు. 7:12 చూస్తే అక్కడ రాస్తాడు, ఆ గొప్ప ఆవరణకు 7వ అధ్యాయము 12వ వచనం, ఆవరణమునకు చుట్టూను 3 వరుసలు చెక్కిన రాళ్లను ఒక వరుస ధూమములను కలవు యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మట్టమును కట్టబడెను. చూడండి, దేవుని వాక్యము లేదు మన జీవితాలలో, దేవుని వాక్యము లేదు, హృదయంలో వాక్యము లేకపోతే వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ఎప్పుడు దేవుని వాక్యమును నీ హృదయంలో ఉంచుకుంటే నువ్వు ఎలా ప్రవర్తించగలుగుతావు, నువ్వు ఎలా నడుచుకోగలుగుతావు, నువ్వు ఎలా జీవించగలుగుతావు. ఎందుకనంటే ఒక ప్రత్యేకత, ఒక శ్రేష్టమైనవి ఆ మందిరానికి నియమించాడు. ఆ మందిరానికి కావలసినవి మంచి పదార్థాలు. నువ్వు తింటున్నావు అనంటే, ఆహారం భుజిస్తున్నావు అనంటే శ్రేష్టమైనవి తింటావు తప్ప పనికి మానివన్నీ తింటామా మనం, పనికిరానివన్నీ. చూడండి, మీరు మార్కెట్కి వెళ్తే అందరూ ఒక మంచి ఒక దగ్గర ఫ్రెష్ కూరగాయలు తెచ్చి పెడతారు. ₹1 ఎక్కువనే ఉంటుంది అక్కడ, అవునా కదా? చెప్పండి అమ్మా, అవునా కదా? ఫ్రెష్గా ఉంటాయి. చూడగానే అబ్బా ఎంత బాగున్నాయి, ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి. టమాటాలు చూడగానే ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి, కళ్ళకి చూడగానే రమ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ పెట్టిన కూరగాయలు అన్నీ కూడా, బెండకాయలు, వంకాయలు అన్నీ అలాగ ఈ వెజిటేబుల్స్ అన్నీ పెట్టినప్పుడు కంటికి చూడగానే చాలా అందంగా కనిపిస్తాయి, చక్కగా కనిపిస్తాయి. అమ్మో ఇక్కడ రేట్ ఎక్కువ ఉన్నాయి, మాకొద్దు అని చెప్పి మళ్ళీ ఏం చేస్తారు, కొంతమంది పక్కకి వెళ్ళి మామూలు వాటి దగ్గరికి వెళ్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే అది ఏం చేస్తారు, పనికి వచ్చినాయి పనికిరాని అన్నిటిని తీసి కొన్ని మాత్రం అక్కడ కుప్పలుగా పెట్టేస్తారు. పెట్టేసి వాటిని ఏం చేస్తారంటే ఈ కుప్ప తీసుకెళ్ళిపోయి తక్కువే అని అంటారు. అంటే చాలా మంది చూడండి, శ్రేష్టమైన వాటి దగ్గరికి వెళ్ళరు. ఏ దగ్గరికి వెళ్తారు? పనికిరాని వాటి దగ్గరికి వెళ్తారు. అది పాడైపోయినవి ఉంటాయి దాంట్లో. అందుకే దేవుడు అంటాడు, ఒక మందిరాన్ని కడుతున్నాడు అని అంటే, నీ జీవితాన్ని కడుతున్నావు అని అంటే, నీ జీవితానికి ఒక శ్రేష్టమైనవి కావాలి, మంచి పదార్థాలు కావాలి. ఆ మంచి శ్రేష్టమైనవి ఉంటే బలమైనగా ఉండగలుగుతావు. ఆహారాన్ని నువ్వు తీసుకునే ఆహారంలో అది శ్రేష్టత ఉంటుంది. అది ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎంతో మంచితనాన్ని ఇస్తుంది, మంచి తెలివితేటలు కలుగు చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, నీ జీవితానికి కావలసిన ప్రతిదీ కూడా మార్కెట్లోకి వెళ్తే కూడా మనకు కనిపిస్తుంది. చాలా తక్కువ రేట్లో ఉన్నాయి చూస్తూ ఉంటాం, చాలా ఎక్కువ రేట్లో ఉన్నాయి కూడా. ఇలాంటివి కొనుక్కుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. మనము చూడండి, కొన్నిసార్లు మనం ఒక చిన్న బైక్ ఉండదు, ఒక సైకిల్ కూడా ఉండదు. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది, అబ్బా ఇలా కారులో వెళ్తున్నారు, ఇలాంటి కారు కొంటే బాగుండు కదా అని అనిపిస్తుంది కదా. హల్లెలూయా. అలాంటి కారు ఉంటే నాకు ఉంటే ఎంత బాగుండు, మా కుటుంబంగా మేము కూడా కారులో వెళ్ళడానికి ఎంతో చాలా బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో అలా అనిపిస్తుంటది. కానీ మరలా ఆలోచన చేస్తే కనీసం సైకిల్ కొనుక్కోలేకపోయాను, కనీసం బైక్ కొనుక్కోలేకపోయాను, కనీసం ఎలా ఉంటుంది మన జీవితంలో కొన్ని నిరుత్సాహం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో దేవుడు మంచి పదార్థాలతో, మంచి ఈవులతో, మంచి ఆలోచనలతో, మంచి జ్ఞానంతో, మంచి తెలివితేటలతో దేవుడు మనకి ఇస్తున్నాడు. వాటిని ప్రభు దగ్గర మనం మొరపెట్టుకుంటే చాలు, ప్రభువే మనకి అన్ని విధాలుగా ముందుగా నడిపిస్తూ ఉంటాడు. కావలసిన వాటిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒకప్పుడు నేను కూడా
అనుకునేవాడిని, ఏదో ఉన్నదిలే, ఉన్న దాంట్లోనే సరిపెడదాం, ఎప్పుడు చూసినా సరిపెట్టుకుంటూనే ఉంటాం. ఇక మనం పైకి ఎప్పుడు ఎదుగుతాం? ఇక మనం పైకి ఎలా అంచెలంచెలుగా ఎదగలుగుతాం? మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి మనం ఎలా ముందుకి కొనసాగలుగుతాం అని ఆలోచన చేసినప్పుడు ప్రభు మనకి ఇస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి జ్ఞానాన్ని, మంచి తెలివితేటలు ప్రభు దగ్గర మొరపెట్టుకున్నప్పుడే ప్రభువే మనకు దయచేయును గాక. హల్లెలూయా. అటువంటి జ్ఞానం, అందుకని సొలొమోను అని మనం జ్ఞాపకం చేసుకోగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? అందరూ చెప్పాలి అమ్మా. సొలొమోను అనగానే చెప్పండి ఏం గుర్తొస్తుంది మనకి? సొలొమోను అనగానే మంచి జ్ఞానవంతుడు, మంచి తెలివితేటలు కలిగిన వాడు. ఈ లోకములోనే, ఈ ప్రపంచం అంతటిలో దేవుడు తనకిచ్చినంత జ్ఞానము ఇక ఎవరికి ఇవ్వలేనటువంటి, ఇక ఎవరికి ఇవ్వబోను కూడా అని కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనంటే ఈ సొలొమోను దగ్గర మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఆ సొలొమోను రాసిన ఆ యొక్క సామెతలు, పరమగీతాలు, ప్రసంగి, ఈ మూడు కూడా మనం గమనిస్తే ఇందులో సొలొమోను తన జీవితంలో అనేకమైనటువంటి విషయాలను రాయటం మనం చూస్తా ఉన్నాం. కొన్ని కీర్తనలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. అలాగిన దేవుడు తనని ఏ విధంగా ఎన్నుకున్నాడో, తన జీవితం ఎలా పాడు చేసుకోగలిగాడు, మరలా తన జీవితాన్ని ఎలా కట్టుకోగలిగాడు, తన జీవితము దేవునిలో ఎలా బలపరుచుకొని దేవుని కొరకు వాడబడ్డాడో, ఈ విషయాలన్నీ మనం గమనిస్తే మన జీవితం కూడా తెలుసా, ఒక్కసారి మనం కూర్చున్న దగ్గరే ఒక్క 5 నిమిషాలు మనగానే కూర్చొని ఆలోచన చేసుకుంటే తెలుసా, అదే క్షణం మనకు ఆలోచన వస్తుంది. నిజమే కదా? నేను మంచితనంగా కొన్ని రోజులు ఉన్నాను, కొన్ని రోజులు నేను తప్పుడుగా ఉన్నాను, కొన్ని రోజులు నేను అనేక మంది మీద అబద్ధాలు చెప్పాను, తర్వాత చెప్పండి అబద్ధాలు చెప్పాను, సాక్ష్యం పలికాను, పనికిరాని వాటిలో కూడా తలదూర్చాను అని నీ మనసుకు నువ్వుకే ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుంటే, నీ మనసు నీతో మాట్లాడుతూ ఉంటే నీ మనసు నీకు అనేక విషయాలు తెలియపరుస్తూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి విషయంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలకు ఒక ప్రత్యేకత. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ప్రతి ఒక్కరి జీవితాలు కూడా చాలా చక్కగా దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను పోయిన వారంలో కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో, చెప్పండి ఆత్మపూర్ణులై జీవించాలనే విషయంలో 2 విషయాలు చెప్పాను. శరీరం ఒకటి, గతి చెప్పాలి, శరీరం ఒకటి, ఆత్మ ఒకటి. శరీరానికి చాలా విషయాలు ఉన్నాయి కదా, ఆత్మకి 3 విషయాలు కనపడతాయి కదా. ఆత్మకి కనిపించే 3 విషయాలు ఏంటి చెప్పండి? ఆత్మకి, ఆత్మకు సంబంధమైనది చెప్పడం. నెంబర్ 1, ఆత్మ అనగానే గుర్తొచ్చేది ఏంటిది? ఆత్మ అనేది వెంటనే మనకు గుర్తొచ్చేది హృదయం. ఆత్మకు సంబంధించింది ఏంటిది అంటే హృదయమే. ఏమో అర్థమైందా? ఆత్మకు సంబంధించింది హృదయం. రెండోది మనస్సు, ఆత్మకు సంబంధించింది మనస్సు. మూడవది ఆత్మకు సంబంధించింది మనస్సాక్షి. హల్లెలూయా. ఇలాగ మనం గమనిస్తే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఉన్నది. ఈ సబ్జెక్ట్ ఉంది, నేను ఒక సమయం వచ్చినప్పుడు మీకు వివరిస్తాను. ఇలాగ ఆత్మకు సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవి చెప్పండి. ఇక శరీరాశ, నేత్రాశ, జీవపుండమం అనేది మనకు తెలుస్తుంది. కానీ ఈ శరీరానికి సంబంధించింది చెప్పండి. ఏమా కొంచెం గట్టిగా. తల, ఓకే, శరీరానికి సంబంధించి ఎక్కువగా అదే కదా, తలనే కదా. ఆలోచనలు రావాలన్నా, చూపు, వినడం, మాట్లాడడం, అన్నిటికీ సంబంధించింది శరీరమే ప్రాముఖ్యమైనది. దీని ద్వారానే శరీరము, ఈ తలకాయ ద్వారా, నీ తలకాయ అంటారు కదా, నీ తలకాయ ద్వారా చేసుకున్న దానికే నీ శరీరం ఏమవుతుందంట? వాక్యం ద్వారా చూస్తే బలహీనమవును, మలినమవును.
మలినం అంటుతుంది అని అంటాడు. మలినం అవును అంటే చెప్పండి. మలినం అంటే బురద అంటిందంటే, పేడ అంటినట్టే, లేకపోతే చెత్త చెదారం నీ శరీరానికి అంటించుకున్నట్లే. దేని ద్వారా? నీ తల ద్వారా. అర్థమైందా? నీ తల ద్వారా నీ శరీరానికి బలహీనత. ఇది గుర్తుంచుకోండి. ఎవరో వచ్చి తీసుకొని వచ్చి నీకు కడుపు నొప్పి పెట్టడం, తల నొప్పి పెట్టడం అనేది ఏది జరగని పని. గుండెపోటు వచ్చింది. ఎందుకు వచ్చిందనంటే నిన్న కూర్చొని అదే పనిగా ఏడ్చాను, ఆలోచన చేశాను, అందుకే గుండెపోటు వచ్చింది. దానికే వస్తుంది తప్ప దేనికి రాదు. మంచి స్పెషలిస్టులు హార్ట్కి, గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏమన్నా అంతగా ఆలోచన చేస్తావా, పెళ్ళిళ్ళు చేసేది ఉందా, ఇల్లు కట్టేది ఉందా, ఎవరు చేసేది ఉందా అని అడుగుతాడు డాక్టర్ అని. అవును కదా? కాబట్టి గమనించండి. మొదటిగా తల, రెండవదిగా నీ యొక్క మొండెము. ఏమంటారు దీనికి? మొండెము కదా. తర్వాత కాళ్ళు, చాలా ప్రాముఖ్యమైనటువంటి కాళ్ళు. తర్వాత చేతులు. ఇవన్నిటికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి శరీరానికి సంబంధించింది. అందుకే దేవుడు వీటికి కావలసిన ప్రతిదీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ శరీరంలో ఏ ఒక్కటి దేవుని కాదని చేసినా అది నీకే నష్టాన్ని కలుగు చేస్తుంది. అది నీకు బాధను కలుగు చేస్తుంది. ఎందుకనంటే దేవుని చేసిన దానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా అది నీకే నష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, సొలొమోను కూడా తన జీవితంలో తను కూడా ఎంతో నష్టపోయాడు. తను కూడా దేవుని దగ్గర ఆయన పాదాల చెంతకు వచ్చి పడ్డాడు. ఆయనకి దేవుడిచ్చిన తెలివితేటలు, దేవుడిచ్చిన జ్ఞానం, ఇక ప్రపంచంలో తను ఏది చేయాలనుకున్న అంత తెలివితేటలు చేసుకుంటూ వెళ్ళిపోగలిగిన వాడు, అటువంటి జ్ఞానం కలిగిన వాడు. కానీ దేవుడు చూడండి, ఆయన దేవుడే. కాబట్టి సొలొమోను ఏం చేశాడు? దేవాతి దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకునండి, ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తే మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈ యొక్క మానవుని యొక్క దేహము దేవుని ఆలయం. ఆలయం. అందుకని ఈ ఆలయాన్ని నువ్వు పాడు చేయకుండా జాగ్రత్తగా కాపాడుకున్నావు. నీ తెలివితేటల వల్ల, అంటే ఈ తలకాయ వల్ల ఈ శరీరాశ నీకు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ శరీరం తలకాయ, ఈ తల ద్వారా నీ శరీరం మీద ఎక్కువ ప్రభావితం పడుతుంది. కాబట్టి నీవు అన్నిటికీ కూడా సమాధానము నీ దగ్గరే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నిటికీ సమాధానం ఎక్కడ ఉంటుంది చెప్పాలి. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఇంకో విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మానవుడు ఈ విధంగా రెండు భాగాలుగా దేవుడు నిర్మించాడు. దేవుడు మానవుని రెండు భాగాలుగా ఎలా నిర్మించాడు అనేది మనకి అర్థమైపోయింది. శరీరంగా ఒకటి, ఆత్మగా ఒకటి. ఆత్మగా నియమించిన దానికి నీ జీవిత కాలం అంతా దేవుడితో జీవించేది. శరీరానుసారంగా జీవించేది అది నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి ఆత్మ ఉందా అని గమనించినప్పుడు, చచ్చిపోయిన శవాన్ని తెచ్చి పడుకోబెట్టినప్పుడు దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, దానికి ఆత్మ లేదు. అప్పుడు దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంత మనం కొట్టినా, ఎంతగా మనం ఏం చేసినా ఏమీ చలనం లేనటువంటి. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది.
ఇలాగ మనము ఇది గమనించాలి చాలా విషయాలు. తర్వాత ఇందులోనే మనం గమనిస్తే అసలు వ్యక్తి ఎవరు అని గమనిస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, అసలు ఒక వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎవరు అని గమనించినప్పుడు మనం అందులో తెలుస్తుంది తెలుసా, ఆత్మ అనేదే వ్యక్తి. ఎవరంట? చదువుతారన్నమాట 7వ అధ్యాయం 15వ వచనం. నాకు కలిగిన దర్శనములు 7:15 నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున. చూడండి, మనకి ఎన్నో దర్శనాలు వస్తాయి, కలవరపడకూడదు, కలవరపరుస్తూ ఉంటాయి. ఆ వచ్చిన దర్శనాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా దానిని అర్థం చేసుకోవాలి, గమనించాలి, ఆత్మపూర్వకంగా దానిని నువ్వు ధ్యానించడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్. దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. నేను దగ్గర నిలిచిన వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పమని అడగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను. ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యం వెలుదురు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అంటే ఒక మనిషికి కలిగిన దానిని చూపించినప్పుడు అతడు గమనించాల్సిన విషయం, చెప్పిన దానిని చూస్తే అది కేవలం ఆత్మ మాత్రమే. హల్లెలూయా. ఏంటిదంటే చెప్పండి, అసలు వ్యక్తి ఎవరు అని గమనిస్తే ఆత్మ. అర్థమైందా? ఇంకో మాట చూపిస్తాను చూడండి. అయితే దేవుని పోలిక ఏది అని మనం గమనిస్తే నరుని ఆయన స్వరూపమందు నరుని సృజించెను ఆది కాండంలో ఉంటుంది కదా. అలాగే ఆది కాండం 1వ అధ్యాయం 26-27 వచనంలో ఆత్మ యొక్క స్వభావం ఏంటిది అని మనం గమనిస్తే చదవం. 26:1-26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేసెను. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏడుదురుగాక అని పలికెను. అంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయం దేవుడు ఏదైతే పలికాడో అవి కేవలం ఆత్మ సంబంధమైన విషయాలతో పలికి చేసినటువంటివి. మానవుడు దేవుని పోలిక ఏది అని అంటే దీనికి ఇదే సాదృశ్యం. హల్లెలూయా. అండ్ నెక్స్ట్ ఇంకొక మాట చెప్తా. ఎఫెసీ పత్రిక 4:24 చూడండి, అక్కడ అంటాడు ఆయన స్వభావము కేవలం, ఈ స్వభావం ఏంటి అని అంటే దేవునిదే అనేది మనకు అర్థం అవ్వాలి. చదవండి 24. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏంటిదట? నవీన స్వభావమును ధరించుకొనవలెను అనేది ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. అంటే స్వభావం, ఏ స్వభావం అన్నాడు? నవీన స్వభావం. అంటే ఇది దేవునిదే. ఈ స్వభావం ఎలాంటిది, ఈ స్వభావం ఎవరిది అని గమనిస్తే ఈ స్వభావం దేవునిది. అందుకే ఆత్మ, అందుకే ఈ ఆత్మను పోలి మనము నడుచుకోవాలి, ఆత్మానుసారమైన జీవితం జీవించాలి అనేది ఇక్కడ స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆత్మలో ఇంకొన్ని విషయం మనం గమనిస్తే క్రీస్తు స్వారూప్యం సంపాదించినది ఎందులో అని అంటే ఆయన స్వారూప్యం సంపాదించింది ఆత్మలోనే. స్వారూప్యం
ఆత్మ ద్వారానే మన స్వరూపాన్ని మనము ధరించుకోగలుగుతున్నాం. హల్లెలూయా. అది లోకంలో ఇంకొక వ్యత్యాసం చూపిస్తాను. అంటే వ్యత్యాసం అంటే ఆత్మలో ఉన్న వారి యొక్క స్వభావం, ఆత్మలో లేని వారి స్వభావం ఏంటంటే వారు శరీరానుసారంగా జీవించేవారు, శరీరేచ్ఛలు. ఆత్మను ఎరగరు వాళ్ళు, ఆత్మను నమ్మరు, ఆత్మను గ్రహించరు. కానీ ఆత్మ వారిలో కార్యసిద్ధి అనేది కలుగు చేయదు. ఎప్పుడు కలుగు చేస్తుంది? వారు ఎప్పుడైతే దేవుడు అని ఒక భయము భక్తి వారిలో ఉంటుందో అప్పుడు ఆత్మ అనేది వారిలో పని చేయగలుగుతూ ఉంటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆత్మ ఎప్పుడైతే ఆత్మకి ప్రాధాన్యత ఇస్తావో, ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తావో, ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? నిన్ను దేవుని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. అది ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే అది మన ఆత్మని దేవుడు ఏం చేస్తాడంట? పరలోక రాజ్యములకు తీసుకొని వెళ్ళడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కూడా గమనించండి, మీకు అర్థం అవ్వాలని ఈ విషయాలు చెప్తూ వస్తున్నాను. అయితే ఈ దేవుని యొక్క దేహము దేవుని దేవాలయముగా మనము దానిని నిరూపించుకోవాలి, కాపాడుకోవాలి, అనేకులకు చూపించాలి, అనేకులకు తెలియపరచాలి. నీ దేహం ఏంటిదో ఇతరులకు తెలియపరిచే స్థితిలో నువ్వు ఉండాలనేది దేవుని యొక్క కోరిక అయి ఉంటున్నది. హల్లెలూయా. చదవరా, మాట చదివారా? జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. అది జ్ఞానం వల్లనే సంపాదించుకునేది, జ్ఞానము వల్లనే కాపాడుకునేది, జ్ఞానము వల్లనే ఆత్మ దేవుని సన్నిధికి చేరగలిగేది. ఆత్మను దేవుని సన్నిధికి చేరాలి అని అంటే, నీ ఆత్మ నీలో పని చేయాలి అని అంటే, నీవు దేవుడు నీకిచ్చే ఒక జ్ఞానం, ఒక సపోర్ట్, ఒక సహాయం, దాని జ్ఞానం ద్వారా నీ జీవితాన్ని నిలబెట్టుకోగలుగుతావు. హల్లెలూయా. అందుకే చూడండి, ఒక మృగము, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. హల్లెలూయా. మనుషులు దేవుని యొక్క జ్ఞానంతో నిండి ఉన్నదంట ఈ లోకమంతా. కానీ దేవుడిచ్చిన ఆ జ్ఞానము ఎవరు దానిని పొందుకుంటారో, ఎవరు దేవుడిచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారి జీవితాలే, వారే ఉన్నత స్థితిలోనికి లేవనెత్తబడతారు. దేవుడిచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానమే నువ్వు జ్ఞానం సంపాదించుకుంటా తెలివికి మూలం అన్నాడు. అవునా? సామెత గ్రంథంలో ఏమంటాడు? జ్ఞానం సంపాదించుదా తెలివికి మూలం. నీ తెలివిని బట్టి జ్ఞానాన్ని సంపాదించుకున్నావు, జ్ఞానవంతుడిగా ఉన్నావు. అందుకే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. అంటే జ్ఞానము అన్ని విధాలుగా ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తూ ఉంటుంది. అందుకే జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా పనిచేస్తున్నావేంటి, తెలివి లేకుండా నడుస్తున్నావేంటి, తెలివి లేకుండా ఆలోచన చేస్తున్నావేంటి అని అంటూ ఉంటారు. అంటే దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుందంట? వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది, చక్కటి జీవితంలో నడపడానికి. నువ్వు అటు చూస్తున్నావు, అది తప్పు అని నీ మనస్సాక్షి నేనేం చేస్తుంది? గర్దిస్తుంది, హెచ్చరిస్తుంది, బోధిస్తూ ఉంటది. దానికి లోబడిన వాడు, అది గ్రహింపు కలిగి, అదే తెలివి, అదే జ్ఞానం. ఆ తెలివి, ఆ జ్ఞానమే మనిషి జీవితాన్ని కాపాడుతుంది. ఆ మనిషి జీవితం కాపాడుతుంటే నీ ఆత్మ చక్కగా కాపాడుకోగలుగుతావు. ఆ ఆత్మ
ఆత్మ కాపాడుతున్నప్పుడు నీవు దేవునికి సమీపస్తులుగా అవ్వగలుగుతావు, దేవునికి సన్నిహితంగా జీవించగలుగుతావు. సన్నిహితంగా జీవిస్తున్న నీ జీవితం అది ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉన్నది. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా మార్చబడటం అంటే ఏంటిది అంటే, నీవు జీవిస్తున్న జీవితం లోకములో నీవు ఉంటున్నావు కాబట్టి ఈ లోకములో నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క జ్ఞానం ఏం చేస్తుంది సార్, మనుషులందరికీ కూడా మంచితనాన్ని చూపిస్తా ఉంది. ఈ తెలివితేటలు ఉంటే, ఈ తెలివి లేకుండా జ్ఞానం లేకుండా వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన ఏంటి సార్, అందరితో దూషించబడతా ఉంటారు, అందరితో ద్వేషించబడుతూ ఉంటారు. అందరూ వాళ్ళని ఏం చేస్తారు, తిడుతూనే ఉంటారు. కారణం ఏంటి తెలుసా, నువ్వు ఏ పని చేసినా నచ్చట్లేదు అంటే కారణం తెలుసా, నువ్వు ఏ పని చేసినా ఆ పనికి ఏది చేసినా దానికి ఆటంకమే కలుగుతుందనే దాని అర్థం తెలుసా. హల్లెలూయా. నువ్వు సరి అయినటువంటి ఆలోచనలో లేవు, సరి అయినటువంటి తెలివి జ్ఞానంలో లేవు. ఇక దానికి మించింది చూస్తే బైబిల్ మాట్లాడే అధిక తెలివితేటలు అని అంటారు. చూడండి, తెలివికి మించిపోతారు. ఉన్న తెలివిని వాడుకోకుండా అధికమైన తెలివిని త్వరగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అది సాధారణ ఇచ్చేటటువంటి తెలివితేటలన్నీ. దేవుడు అంటాడు అక్కడ, యేసు ప్రభువు చెప్తారు చూడండి, ఏమంటాడు, ఆయన యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. అంటే ఆయన ఇచ్చిన జ్ఞానంతో నడువు, ఆయన జ్ఞానమే ఈ జీవితాన్ని నిలబెట్టి నడిపిస్తూ ఉంటుంది. ఆయన మించి చేస్తూ చూడండి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి సాతానుడు వచ్చి ఒక సవాలు విసురుతూ ఉంటాడు. ఈ చేతిలో రాయి ఉంది కదా, ఆ రాయిని రొట్టిగా చేసుకొని ఎందుకు తినకూడదు, అది తెలివితేటలు. అంటే అతిగా ఆలోచనలకు వెళ్ళిపోతున్నాడు మనిషి కూడా. అటువంటి అతి ఆలోచనలకు వెళ్ళడం వలన జీవితం బాగుపడదు, జీవితం కట్టబడదు. కొంతమంది అలాంటి వాళ్ళకి తుత్తులుగా పనిచేస్తూ ఉంటారు. నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటారు, 10 మంది తప్పు అంటారు, ఒకరు మాత్రం కరెక్ట్ అంటారు. ఎందుకు తెలుసా, నీది అదే బుద్ధి, నీది అదే స్వభావం. వారితో అలాగే కలుగుతున్నావు, నువ్వు కలవడానికి కాదు. దేవుడు చెప్పిన ఆలోచన ఏంటిది ఒక్కసారి ఆలోచించే. దేవుడు చెప్పిన జ్ఞానం ఏంటిది, ఆ జ్ఞానం ప్రకారమే నడుస్తున్నావా. అందుకే ఎఫెసీ పత్రికలో రాశాడు, క్లియర్గా రాశాడు, అజ్ఞానుల వలె కాక, ఎలాగంట, జ్ఞానుల వలె నడవాలంటాడు. జ్ఞానాన్ని మించిపోతున్నావు. ఆ జ్ఞానం అజ్ఞానంలోకి వెళ్తున్నది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి. హల్లెలూయా. ఇలాగ మనము చెప్పే ప్రతి పదానికి ప్రతిపదం అనేది దేవుడు చక్కగా పెట్టాడు. కారణం ఏంటి తెలుసా, నువ్వు మిస్ అయిపోకూడదు, నువ్వు దారి తప్పిపోకూడదు. నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప అనేకులకు మేలుకరంగా ఉండకుండా నువ్వు ఎలా ఉంటావు చెప్పండి, ఎలా ఉంటావు, పెట్టినట్టు కనిపిస్తుంది తప్ప అన్నిటికీ కూడా మైనసే కనపడుతుంది. అన్నిటికీ కూడా నువ్వు తిట్టించే పనులే చేస్తుంటావు, పనికిరాని పనులే చేస్తావు, నష్టపోయే పనులు చేస్తావు, పాపపు స్థితి. అందుకే నిన్ను దేవుని యొక్క ఆత్మ ఆవరించి ఉండాలి తప్ప దుష్టుడి యొక్క ఆలోచన నీ చుట్టే ఆవరించి ఉంటుంటాయి. ఈ దుష్టుని ఆలోచన నిన్ను ఆవరించి ఉన్నాయి అని అంటే దాని అర్థం తెలుసా, నువ్వు ఆత్మానుసారమైన జీవితం నుండి దారి తప్పి మితిమీరి వెళ్ళిపోతా ఉన్నావు. అందుకే ఆత్మజ్ఞానము నేనేం చేస్తుంది, ఆత్మజ్ఞానము నేనేం చేస్తుంది, దారి తప్పిస్తుంది, దారి మళ్ళిస్తుంది. అందుకే నువ్వు దేవుని యొక్క హృదయములో, నీ హృదయములో దేవునికి స్థానం ఇస్తే నీ హృదయము, నీ జీవితం దేవుని యొక్క ఆలయముగా మార్చబడతా ఉంది. ఆ ఆలయం నేనేం చేస్తుంది, ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంది. నీవే కాదు, అనేకులను నువ్వు నడిపించగలుగుతావు, అనేకులను ప్రోత్సాహపరచగలుగుతావు, క్రమమైన జీవితంలోకి నడిపించగలుగుతావు, ఉన్నత స్థితిలోనికి నువ్వు క్రమంగా నడిపించగలిగే కృప దేవుడు నీకు దయచేయును గాక. హల్లెలూయా. చూడండి,
కొలస్సీ పత్రిక 3:16 గమనిస్తే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కృపా గానము దేవుని గురించిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. చూడండి, వాక్యము మీలో సమృద్ధిగా ఏం చేయాలంట? అందరూ చెప్పాలి, ఏం చేయాలి? ఏంటిది? గట్టి చెప్పండి, అందరూ చెప్పాలి. దేవుని వాక్యము మన హృదయాలలో స్థిరంగా నివసింపనీయుడి. హల్లెలూయా. వాక్యం నీలో నివసించకపోతే అమ్మా అర్థమవుతుందా? వాక్యం నీలో నివసించకపోవటం వలన నీ జీవితం ఏమైపోతుంది తెలుసా? అది అర్థవంతమైనది కాదు, అర్థరహితమైనదిగా మారిపోతుంది. వాక్యం లేకపోతే నీ జీవితం దేవునితో నడవలేవు. లేవు కాసేపు లోకం, కాసేపు శరీరం, కాసేపు లోకం, కాసేపు శరీరం. మరి దేవుడు ఎప్పుడండి? మరి ఆత్మతో ఎప్పుడు రావాలండి? సాయంత్రం ఎప్పుడో కాసేపు. హల్లెలూయా. మారాలండి, మార్చబడాలి. యేసు నామములో ఒక్కొక్కరి జీవితాలు దేవునితో స్థిరపరచబడుదురు గాక. దేవుని వాక్యములో నిలిచి ఉందుము గాక. దేవుని యొక్క వాక్యములో మనం బలపరచబడుదుము గాక. హల్లెలూయా. నోరు ఉన్నాయా? ఇక్కడే ఉన్నారా లేదా? గట్టి చెప్పలేదా? గట్టి చెప్పండి. హల్లెలూయా. అటువంటి స్థితిలో మనం నడవాలి. 17వ వచనం చూడండి. మరియు మాట చేత గాని క్రియల చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరుట చేయాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మాట చేత గాని క్రియల చేత గాని మీరేమి చేసినా యేసు ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తం ఆయన పేరుట చేయాలంట. హల్లెలూయా. ఇది నీ జీవితంలో దేవుని యొక్క దేహము, దేవుని యొక్క ఆలయమై ఉన్న నీవు ఎలా ఆలయమైన నీవు ఎలా కట్టబడాలి, ఎలా జీవించాలి? అందుకని దేవుడు అంటాడు, నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యోబు గ్రంథం 1వ మాట రాసుకొని, నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 22 జోబ్ చాప్టర్ 22:22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొను. హల్లెలూయా. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకోవాలి. ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు ఆయనతో జీవించిన వ్యక్తివి. ఆయన మాటలు నీ హృదయంలో లేకపోతే కలవరం. చాలా మంది అదే అంటారు, కలవరాలకు గురైపోతా ఉంటారు, సమాధానం ఉండదు, జీవితం అంతా అయోమయమైన పరిస్థితి. ఏదో చేస్తాం, ఏది చేసినా నీ జీవితం దేవునితో కట్టబడదు. ఏది చేసినా దేవునిలో నువ్వు నిలబడవు. ఏది చేసినా దేవుని కొరకు నీవు క్రమమైన జీవితంలో ఉండలేవు అనేది దేవుడు చక్కటి విషయాలు తెలియపరుస్తున్నాడు. నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్లయితే నువ్వు ఏది చేసినా సక్సెస్ఫుల్గా ఉంటావు. నువ్వు ఏది చేసినా నీ జీవితం అనేకులకు అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది, అది సహాయకరంగా ఉంటుంది, అది మేలుకరంగా ఉంటుంది, అది నీ జీవితానికి నీకు మొదటిగా తృప్తికరంగా కూడా ఉండగలుగుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం
6-7 కనిపిస్తుంది చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆజ్ఞలంట ఏం చేయాలంట? నీ మాటలు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ద్వితీయోపదేశకాండం 6:6. 7వ వచనం చూడండి. నీవు నీ కుమారులకు అభ్యసింపచేసి. చూడండి ఏమ్మా, మన కుమారులకు ఏం చేయాలంట? అభ్యసింపచేసి చెప్పాలి, అందరూ చెప్పాలి. నేను అందుకే అడుగుతాను, మీ పిల్లలకి వాక్యం ఉందా? మీ పిల్లలకి ఇంట్లో వాక్యం చదివిపిస్తున్నారా? చెప్పండి, ఉందా? చదివిపిస్తున్నారా? వాక్యము లేకపోతే జీవితం బాగుపడదండి. వాక్యం లేకపోతే నీ జీవితానికి సాక్ష్యము ఉంటుందా? ఒక మంచి ఆలోచన కూడా చేయలేడు, ఒక మంచి ఆలోచన చేయలేడు, ఒక ప్రవర్తన ఉండదు, ఒక క్రమమైన జీవితం ఉండదు. చాలా మందికి నేను చెప్తున్నాను, దేవుని వాక్యం లేని వారు, ఆత్మతో నడిపించబడని వారు నోరు తెరిస్తే అబద్ధాలు. జీవితం అంతా చెప్పండి, జీవితం అంతా అదే ఉంటుంది. ఇక వాక్యం లేకపోతే జీవితం వ్యర్థం. ఇంకా వాక్యం ఉండాలి జీవితానికి, వాక్యం ఉండాలి. ఆమేన్. ఏముండాలంట? వాక్యం ఉండాలి. అందుకే వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు. వాక్యాన్ని నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ ప్రాముఖ్యం ఏంటంటే తెలుసా? వాక్యం నీలో ఉంటే నిన్ను స్వస్థపరుస్తుంది. వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది, వాక్యమే నిన్ను బాగు చేస్తుంది, వాక్యమే నిన్ను అన్ని విధాలుగా నిన్ను సరిచేసేటటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యము వారిలో ఉండిన ఎడల వారు జీవితాలను మార్చుకోగలిగారు, జీవితాలను కట్టుకోగలిగారు. అది ప్రాముఖ్యమైనటువంటిది. దేవా నువ్వు నాతో మాట్లాడు అంటే ఏంటిది? చెప్పండి, ఏంటిది? నువ్వు ప్రార్థన చేయడం కాదండి. అది మాట్లాడు అంటే ఏంటి తెలుసా? ఆయన మాటనే దేవుని యొక్క వాక్యం. ఆయన మాట్లాడు అని అంటే అర్థం తెలుసా? దేవుని వాక్యమే నీతో మాట్లాడేది సూటిగా. ఆయన మాటనే నీతో మాట్లాడుతున్నాడు అని అంటే కారణం తెలుసా? దేవుని యొక్క వాక్యమే ఆయన మాట రూపంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, ఇక నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. తర్వాత అంటాడు, నీవు కుమారులకు వాటిని అభ్యసించేసి కూర్చుండినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయాలి. ఆదివారమేనండి సెలవు దొరికింది మాకు. ఆదివారమే సెలవు దొరికింది. దేనికోసం? మందిరానికి వెళ్ళడానికి కోసం కాదు. చాలా మందికి ఇది లోకపు ఆలోచన, దరిద్రపు ఆలోచన. ఆదివారం సెలవు దొరికితే ఏమైపోయింది? ఈరోజే అండి సిటీ తిరగడానికి వెళ్ళాము, సిటీ తిరగడానికి వెళ్ళాము. మనం సరదా అంటుంది, ఏమన్నా ఆదివారం చర్చికి రాలేక లూలు మాల్కి వెళ్ళాను అన్నయ్య అన్నాడు. నీకు ఏ రోజు దొరకలేదా? ఆదివారం ఆరాధన అప్పుడే దొరికిందా తల్లి? ఎక్కడికి వెళ్ళిందంట?
మాల్కి వెళ్ళినాడు. ఎంత చాలా చూసారా? ఇది ఆత్మానుసారంగా జీవించే జీవితం ఉంటుంది. అది మారాలి, మార్చబడాలి. హల్లెలూయా. అందుకే అంత చూడండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన వాడు, చెప్పండి ఎవరంట? ఎందుకంటే చెప్పండి ఎవరంట? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తుడు. అదేంటంటే ఒక ఆదివారం రాకపోతేనేనా? చూసుకో మరి. ఒక ఆదివారం రాకపోతే శాపగ్రస్తుడా? 2 వారాలు రాకపోతే శాపగ్రస్తుడా? చూద్దాం, మానసాలను కించదు. త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడును, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టవలను. అవి కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీటి ద్వార బంధముల మీద, నీ గమనుల మీద వాటిని రాయవలెను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణములను బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటను ఒలివల తోటను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడాలంట. నీ దేవుడైన యెహోవాను భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా? ఏం చర్చికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళి ఆ పాటలు రావు, ఆ ప్రార్థన, ఆ వాక్యం చెప్తారు, కానీ ఆ వాక్యం చెప్తుంటే కూర్చొని ముఖాలు చూస్తూ ఉన్నాను తప్ప నాకు మైండ్లోకి వెళ్ళదు, మనసులోకి వెళ్ళదు, హృదయంలోకి వెళ్ళదు, కూర్చొని బోర్ కొడతా ఉంది అనేటటువంటిది ఇది సాతాను యొక్క స్వభావం. అంటే సాతానుడు ఇంకా వాళ్ళలో అలాగే తిష్ట వేసి కూర్చున్నాడంట. అందుకే దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే, దేవునిలో నడిపించబడాలి అని అంటే మరి బ్రతుకుల్లో వారి జీవితంలో ఇదే నిర్లక్ష్యం 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 నిర్లక్ష్యం, ఇదే దేవునికి ఇంకనూ దూరం 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 దూరంగానే ఉంటూ ఉంటారు. అదే చూడండి, దేవుని యొక్క ఆసక్తి కలిగిన వాడు ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చి తర్వాత ఇంటికి వెళ్ళి ఏదైనా పనులు చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు నీ దేవుని ఆలయం అని నువ్వు ఎలా చెప్పుకోగలుగుతావు? అందరి ముందు ఇది దేవుని ఆలయం అని చెప్పుకోగలుగుతావా? నువ్వు చెప్పుకునే స్థితికి వచ్చా, నీ మొఖానికి సిగ్గుందా, వెళ్ళి చూసుకోపో అద్దంలో అని తిట్టేవాళ్ళు లేరు ఎంతమంది? కారణం తెలుసా? దేవునికి సమయం ప్రాధాన్యత ఇవ్వట్లా. ఇక్కడ ఏమన్నాడు? దేవునికి నువ్వు భయపడట్లా. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఎస్, నా దేవుని కొరకు ప్రమాణం చేస్తే నా దేవుడు నన్ను ఆ ప్రమాణంలో ఆయననే నడిపిస్తా ఉంటాడు తప్ప దానిలో నుండి ఎక్కడ దారి తప్పే అవకాశం ఏమాత్రం ఉండనే ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు జాగ్రత్త పడి నడుచుకో. దేవుని కొరకు ఒక మంచి తీర్మానంతో ముందుకు నడుచుకో. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవుని వాక్యం నీలో ఉంటేనే నీ జీవితం కట్టబడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం చాలా విలువైనటువంటిది. 18వ వచనం 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఒక మాట చెప్తాను, ఇంకా త్వరగా ముగించేద్దాం. చివరి మాట ఒకటే మాట చెప్తాను. కాబట్టి ఈ నా మాటల వలన మీ హృదయములోను మీ మనసులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. సూచనలుగా అంటే నీ హృదయంలో నీ మనసులో ఉంచుకున్న వాటిని చేతులతో సూచనగా కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. 19వ వచనం 11వ అధ్యాయం 19వ వచనం. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకొనినప్పుడు
మాట్లాడచ్చు వాటిని వాటిని పిల్లలకు నేర్పి. చూడండి ఏం చేయాలంట ఏమ్మా, పిల్లలకి ఏం చేయాలంట? నేర్పించాలి. పిల్లలకి నేర్పించాలి. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, నాకు తెలుసులే అమ్మా, నేను చదివేలే అమ్మా. నేర్పించాలి. ఇది తప్పు అని మనం నేర్పించాలి. ఎందుకు తెలుసా? నీ పిల్లలు రేపొద్దున నీ కళ్ళు కప్పి నిన్ను మోసం చేయక మునిపే నువ్వేం చేయాలి? వాక్యములో వారిని స్థిరపరిస్తే రేపొద్దున నీ తల్లి మాటలు కుమారుడు గాని కుమార్తెలు గాని ఎవ్వరు కూడా నిన్ను మోసము చెప్పడమ్మా. తల్లులైన వారు చెప్పాలి మీరే. మీ పిల్లలు నేను తల్లిదండ్రులను మోసము చెయ్యలేరు. ఎందుకు తెలుసా? దేవుని మాట అగ్ని వంటిది. భయం కలిగి ఉండగలుగుతారు. ఇప్పుడు లోకములో చేస్తున్న వారిని చూసి నీ పిల్లలు నేర్చుకోవాలనుకుంటే ఏమవుతుంది? అక్కడ వాళ్ళు చెడింది కాక వీళ్ళు కూడా చెడిపోతా ఉంటారు. వీళ్ళు చెడిపోవాలనుకున్న స్థితి కనిపించిందంటే ఏమైపోతుంది తెలుసా? వీళ్ళు కూడా త్రోవ తప్పి ఎక్కడికి వెళ్తారు? త్రోవ తప్పిన త్రోవలు నడుస్తుంటే తల్లులు కూడా బాధే చేసేవలే అని అన్న తల్లులుంటే వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం, లోకంలో ఉన్న ఆశలు, తల్లికి సావలేదు పిల్లకి సావలేదు అని అంటారు. అంతే కదా? లోకములో ఉన్నటువంటి లోకేచ్ఛలు అనేటటువంటివి తల్లిలో సావలేదు, పిల్లలో సావలేదు. ఈ లోకేచ్ఛలు అనేటటువంటి తల్లిదండ్రులు ఎప్పుడైతే చిన్నతనం నుంచే కానీ, ఒక వయసు నుండే కానీ, ఒక స్థితి, ఒక పరిస్థితి నుండే కానీ బిడ్డలకి నేర్పిస్తూ ఉంటే వాక్యము, వారి స్థితిగతులు ఒక సమయం వచ్చినప్పటికైనా ఈ వాక్యం నుండి ఏమాత్రము తొలగిపోలేరు. అందుకే వారికి ఏం చేయాలంటాడు? నేర్పించండి. వాటిని దేవుని గురించినటువంటి మాటలను వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌరుల మీదను వాటిని రాయవలను. అలాగ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చిన ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమిపైగా ఆకాశములో నిలిచినంత కాలము విస్తరిస్తా ఉండే. అంటే జీవితం అనేది వారు ఎంతకాలము దేవునిలో నిలిచి ఉండాలో అంతకాలము నిలిచి ఉండేటట్లుగా దేవుడు చేయాలి. మనం కాదు చేసేది. అందుకే దీర్ఘాయువు చేత నేను నిన్ను తృప్తిపరుస్తానంటాడు. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. దేవుని మాటలు నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డలకి నేర్పించాలి. నువ్వే నేర్పించాలి. నాన్న ఒకసారి బైబిల్ చదివివా, నేను వినాలని ఉంది నాకు అని ఏం చేయాలి? తెలివి ఉపయోగించాలి, జ్ఞానం ఉపయోగించు. వారికి చదివించాలి, వారు చదవాలి. మనకు చదవదు అని చదివించాలి. అర్థం కాకపోతే మరలా దానిని చదివించేటట్లుగా ఉండాలి. వారు చదవాలి, మీరు చదవాలి. చదివిన వాక్యం వారు అర్థం అవ్వాలి. ఆ వాక్యం వారిలో స్థిరపరచబడితే ఆ వాక్యము వారి జీవితాలను కట్టగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము చాలా శ్రేష్టమైనది. దేవుని వాక్యము చాలా బలము కలిగినది. రోమపత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో గమనిస్తే అక్కడ రాస్తాడు చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటిపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఎవరికి అప్పగిస్తాడు? ఏమ్మా, ఎవరికి అప్పగిస్తాడంటే తెలుసా? భ్రష్ట మనస్సు కలిగిన వాడు. భ్రష్ట మనస్సు అంటే ఎవరు? దుష్టుడు. దుష్టుడికి అప్పచెప్తాడంట. ఎవరు? గట్టిగా చెప్పండి, చెప్పండి. ఎవరు? ఇది చెప్పట్లేదు. ఎందుకంటే రావాలి సార్, ఇది చెప్పండి, ఇది చెప్పండి. దేవుని మాట వినకపోతే సాతానుడికి భ్రష్ట మనస్సు కలిగిన ఎవరంట? సాతానుడే. భ్రష్ట మనస్సుకి వారిని అప్పగించదను. అర్థమైందా? ఇప్పుడు
నేను చెప్పే మాటలు కాదు ఇక్కడ. దేవుడి సాక్షాత్తు దేవుడే చెప్తున్న మాటలు ఇవి. దేవుడు పలికిస్తున్న మాటలు ఇవి. ఒకవేళ దేవుని మాట నీలో స్థిరపడి ఉంటే, దేవుని మాట నీలో బలపరచబడి ఉంటే, ఆ శక్తితో వింటావు. ఆ శక్తితో దేవుని వాక్యము నా హృదయంలో ఉండాలి. భయముతో వణుకుతో వాక్యాన్ని విని శ్రద్ధగా వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నేను జీవించాలి, వాక్యానుసారంగా నడవాలి అని ఆలోచన కలిగి నడుస్తాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మీరు మిమ్మల్ని మీరే ఒక్కసారి పరీక్ష చేసుకోండి. నాలో ఏదైనా కార్యం జరగట్లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రశ్న వేసుకోండి. నాలో ఏదైనా మంచి కార్యం జరగట్లేదు అని అనుకున్నప్పుడు ఒకటే ప్రశ్న, ఏమి లోపం ఉన్నది నాలో? ఏది నీకు ఆయాసకరమైనది? ఏది నాలో పొరపాట్లు ఉన్నాయి? అవునా కదా? చెప్పలేంటండి, అవునా కదా? వాస్తవంగా అంటే నీకు ఒకటి కార్యం జరగాలనుకున్నప్పుడు దానికి అడ్డంకు ఏదో ఉన్నది. అది ఏది అడ్డంకు, ఏది ఆటంకం? నీ మనసా, నీ ప్రవర్తన, నీ క్రియల, నీ ఆలోచనల, నీ ప్రవర్తనతో కూడిన సక్రియలు. ఎందులో పొరపాటుతున్నావు? ఎందులో దారి తప్పుతున్నావు? చేయకూడని పని ఏమి చేస్తున్నావు? ఏదైతే దేవునికి ఆయాసకరమైన, దేవునికి వ్యతిరేకమైనది నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఒకవేళ దాని ద్వారా ప్రభు దగ్గర ఒకటే, ప్రభువా ఏదైనా నీ కొరకే నేను జీవిస్తాను. నా ప్రవర్తన, నా క్రియలు, నా సమస్తము నీ చిత్తం చేసేవారిగా నన్ను నడిపించు, నన్ను నిలబెట్టు, నీ కొరకు నన్ను పాత్రగా వాడు ప్రభువా అని దేవునికి తీర్మానం చేసుకో. దేవుని దగ్గర నిలబెట్టు. దేవుని దగ్గర అలాంటి స్వభావంతో నడవడానికి ప్రభువుని అడుగు. ఈ భ్రష్ట మనసు నీకు బాగానే ఉంటావు, కానీ భ్రష్ట మనసు ఉండొచ్చేమో. ఈ భ్రష్ట మనసుకి సంబంధించింది ఏదైనా నీలో పని చేస్తుందేమో ఒకసారి ఆలోచన చేయి. దానిని తొలగించమని నీ మనస్సు, నీ జ్ఞానం, నీ తెలివి ఉపయోగిస్తే చాలు. ప్రభు ఇచ్చిన తెలివి, జ్ఞానం, దాని ద్వారా నువ్వు ప్రభు దగ్గర తీర్మానం చేసుకొని, ప్రభువా ఇక రేపటి నుంచి నేను ఇటువంటి స్నేహంకి వెళ్ళను. లోక స్నేహము దేవుడితో వైరం అన్నావు. నిజమే, స్నేహం ఒక్కటే నాకు నా జీవితానికి ఆటంకమా, అడ్డంకమా? అబద్ధాలు చెప్పే వాళ్ళకి నేను సాక్ష్యంగా నిలబడ్డానా? అదేనా ఆటంకం? అదేనా ఒకవేళ నా జీవితంలో జరిగే కార్యాలకు ఆగిపోతున్నాయి అని ఎప్పుడైతే తీర్మానం చేసుకొని ప్రభు దగ్గర అడుగుతావో, నీ తీర్మానాలన్నిటిని బట్టి ప్రభువే కార్యాలు జరిగించును గాక. అందుకే ప్రభు దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. వాక్యం నీతోనే సూటిగా మాట్లాడుతుంది. ఈ వాక్యం ద్వారా నీ జీవితం యేసు నామములో మార్చబడును గాక. ఈ వాక్యము ద్వారా నీ జీవితంలో ఒక నూతనమైన మార్పు, నూతనమైన ప్రమాణములతో దేవాది దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతూ ఉండగానే, ఒప్పుకుంటూ ఉండగానే నీ జీవితం యేసు నామములో మార్చబడును గాక. యేసు నామములో మార్చబడును గాక. అద్భుతమైన, ఆశ్చర్యమైన, ఘనమైన కార్యాలు నా ప్రభుని పట్ల జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కింద అదే వచనంలో అంటాడు, అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరములు వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బిక్కములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల అవిధేయులను, అవివేకులను,
చేయుచూ ఉన్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అంటే ఎలాగంటే చెప్పండి దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటమైన వైరం కలిగి, లేకపోతే కొండలు చెప్పడము, అపవాదములు చెప్పడము, దేవదూషణలు చేయడము, హింసకులుగా ఉండడము, అహంకారులుగా ఉండడము, బింకములాడేవారుగా ఉండడం, వీటన్నిటిలో ఇలాగ చెప్పేవాళ్ళు లోకస్లో ఎవరైనా ఉండొచ్చు, నీ స్నేహితులు. అలాంటి వారితో నీవు సంతోషంతో ఏంటంట, అలాంటి వారితో సంతోషంతో సమ్మతిస్తున్నావు, ఏకీభవిస్తున్నావు. దానివల్ల ఆగిపోతున్నాయి పనులు. యేసు నామములో అలాంటి స్నేహం అంతా వాటికి ఎటువంటి నీవు అటువంటి వాటికి ఏమాత్రము సమ్మతింపకుండా నిలిచి ఉందువు గాక. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైనా చేస్తున్న దానికి నువ్వు ఎలా ఉన్నావంట, తుత్తినీలుగా పనిచేస్తున్నావంట, సహాయకులుగా సంతోషంతో వాళ్ళతోనే. దేవుణ్ణి కూడా నువ్వు సంతోషించట్లా. ఇలాంటి వారితో వాళ్ళ సహవాసంలో ఉండి నువ్వు సమ్మతిస్తా ఉన్నావు. అలాంటి వాటికి నువ్వు సమ్మతిస్తున్నావు కాబట్టి నీ జీవితం ఎక్కడేసినది అక్కడే ఉంటుంది. నీ జీవితంలో చేయాల్సినవి, జరగాల్సినవి జరగకపోవడం అనేకమైన వాటికి కారణాలు. ఇవన్నీ కూడా సాతానుడికి, అభ్రష్టుడికి దేవుడే నేను అప్పచెప్పేస్తాడంట. చూసుకోండి మరి జాగ్రత్త. అటువంటి స్థితిలోకి మనం వెళ్ళక మునిపే దేవుని సన్నిధికి రావాలి, దేవునికి సమయం ఇవ్వాలి. నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా దేవుని పని చేసావా చేయలేదా అది ప్రాముఖ్యం. దేవుని పనికి ప్రాధాన్యత ఇచ్చావా లేదా అదే ప్రాముఖ్యం. అది ఇస్తే మిగతా అన్ని సక్రమంగా జరుగుతాయి. అది దేవునికి నువ్వు ఇవ్వకపోవడం నీ జీవితమే శూన్యంగా మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు నాకు కొంచెం దేవుని వాక్యంగా బలముగా, సూటిగా, ఘాటుగా వస్తా ఉంది. హల్లెలూయా. అవునా కదా? నాకైతే తెలియదు. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి వాక్యం మన హృదయాలలో స్థిరపరచబడును గాక. దేవుడి వాక్యం మన హృదయాలలో నిలిచి ఉండును గాక. నిజమే, వాక్యం నీ హృదయంలో లేకపోతే భ్రష్టత్వానికి నిన్ను అప్పచెప్పక మునిపే దేవుని వాక్యాన్ని నీలో హృదయంలో నింపుకొని దేవుని కొరకు స్థిరపడం, దేవుని కొరకు వాడబడం, దేవుడే నిన్ను, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఆయనలో నిన్ను స్థిరపరిచి, బలపరిచి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. వచ్చే వారం